నాయన నీరు పోస్తున్నాయ్యా, నారు కోసం దేవుడా రైతులకు రక్షణ చేయాలయ్యా, రైతులకు మార్గాలు తప్పించాలి ఆయన, రైతులకు మార్గాలు తెలవదు ప్రభా. ఈ సువార్త నాయన ప్రభా నేను చేస్తావు, నువ్వు మాకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తావయ్యా ప్రభువా. కేవలము హృదయాన్ని దర్శించి దేవుడు, మనసులు మార్చే దేవుడు, నమ్మదగిన దేవుడు రాజా, నువ్వు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మోకరిస్తున్నాం, ప్రార్థన తీర్పైపోతున్నాం. నువ్వు నంతటి కూడా ప్రభావం మార్చుకుని ప్రార్థిస్తున్నాం. ఊళ్ళో సమాధానం ఇచ్చాను అయానికి స్తోత్రములు అందరూ చెల్లిస్తున్నాం. మా సహోదరులు ఎంతమంది మాట్లాడినారు వారందరూ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు అందరూ నాయన, నాయనానికి స్తోత్రం. నన్ను ఆహ్వానించిన వారిని కూడా మీరు దీవించాలి, ఆ కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. నాతో వచ్చిన సంఘాలందరినీ దీవించిన ఆయన, చిన్న బిడ్డలందరినీ దీవించిన ఆయన, రేపు జరగబోతున్న ఆరాధనలు దీవించిన ఆయన. అయ్యా నీ భాషల మీద అయ్యా నీ కృప ఉంచిన స్తోత్రము, వాతావరణ సాధనలో ఉంచిన స్తోత్రములు, అయ్యా గొప్ప కార్యము చేసినందుకు, అయ్యా అద్భుతము చేసినందుకు, అయ్యా మేలు చేసినందుకు మా దేవానికి స్తోత్రములు. ప్రభువా ఏమిచ్చి మేడము తెచ్చుగలము రాగా, మేఘములతో చెప్పినప్పుడు వచ్చే మేఘములను అదే పంపించిన నా యేసయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రార్థన మీద, మా విజ్ఞాపన మీద ఓ దేవా నమ్మకం ఉంచిన దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రాంతాన్ని కూడా దీవించి కళ్యాణ రాకుండా ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా పేరు పేరున దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.